లూకా రాసిన సువార్తలో ఒక సంఘటన చాలా అద్భుతంగా రాయబడింది. అక్కడ గమనించినటువంటి మాటలను బట్టి చూస్తే, యేసు ప్రభువారు తన సువార్తను ప్రకటిస్తూ పరిచర్యను చేస్తూ ఆయా గ్రామాలు యెరూషలేము పరిసర ప్రాంతాల్లో ఆయన తిరుగుతూ వస్తున్నాడు. ఆయన ఆ రీతిగా ఎన్నో అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగిస్తూ వెళ్తూ ఉంటుంటే, ఒక దినమున హేరోదు రాజు అతన్ని యేసు ప్రభువాన్ని చంపజూస్తున్నటువంటి సందర్భం అది. ఆయనను చంపాలని అనుకుంటున్నప్పుడు యేసు ప్రభువారిని వెంబడించేటటువంటి కొంతమంది ప్రజలు యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి ఆయనతో ఈ మాటను చెప్తున్నారు. ప్రభువా, హేరోదు రాజు నిన్ను చంపాలనుకుంటున్నాడు కనుక, హేరోదు రాజు నిన్ను చంపాలనుకుంటున్నాడు కాబట్టి మీరు ఇక్కడ నుండి త్వరగా వెళ్ళండి, ఇక్కడ ఉండకండి అని ప్రజలు యేసు ప్రభువారితో చెప్తున్నప్పుడు, దేవుడు ఆ ప్రజలతో చెప్తున్నటువంటి ఒక మాట నన్ను బాగా ఆలోచింపజేసింది. ప్రభువారు ఏమన్నాడు అక్కడ హేరోదు రాజును అని అంటే, మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పండి అని ప్రజలకు చెప్తా ఉన్నాడు ప్రభువారు. వాస్తవానికి హేరోదు నక్కనా అండి? నక్క కాదు, ఆయన రాజు, అధికారి, హోదాను కలిగి అధికారిగా ఉన్నటువంటి వ్యక్తి ఆయన. ప్రజలందరి దృష్టిలో ఒక హేరోదు ఎవరయ్యా అంటే ఒక రాజు. ఆయన ఎవరండి? ఆయన రాజు. రాజుగా ఉన్నటువంటి వ్యక్తి ఒక శాసనము ఏర్పరిస్తే ఆ శాసనము ఖచ్చితంగా ఏం చేయాలి? చేయాల్సిందే. అంతటి అధికారం కలిగినటువంటి వాడు రాజు. ఆ దేశమంతా కూడా ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఆ దేశమంతా కూడా ఆయన ఏమి చెబితే అది చేయాలి. అదే శాసనం, ఇంకా అంతకు మించినది ఇంకొకటి లేదు. ఒకవేళ రాజు మాటను ఎవరైనా వినకపోతే ఏమైపోతారు? రాజు ఏదైతే శిక్ష వేస్తాడో ఆ శిక్షకు పాత్రులు వాళ్ళంతే. ప్రజలందరి దృష్టిలో హేరోదు ఒక రాజుగా ఉన్నాడు. ప్రజలందరి దృష్టిలో హేరోదు ఒక అధికారిగా ఉన్నాడు. ప్రజలందరి దృష్టిలో ఒక రాజుగా ఘనతను పొందిన వాడుగా ఉన్నాడు. కానీ దేవుని దృష్టికి వచ్చేసరికి హేరోదు ఎలా అయిపోయాడండి? ఇప్పుడు ఒక నక్క. నక్క అనగానే నిజంగా నక్క అయ్యాడా అంటే నక్క అవ్వలేదు. కానీ హేరోదు జీవితంలో నక్క లాంటి స్వభావములు ఉన్నాయి. ఏంటిది నక్క చేసే పని? కుయుక్తి, క్రూయల్, కుయుక్తి. ఒక పన్నాగం పన్నుతా ఉన్నాడు రాజు. ఒక మంచి పని చేయాల్సినటువంటి రాజు ప్రభువారిని చంపాలి అన్న ఒక కుయుక్తి పరుడుగా మార్చబడ్డాడు అక్కడ. అంటే ప్రజలందరూ బాహ్యాన్ని చూస్తా ఉంటుంటే యేసు ప్రభువారు మాత్రం తన అంతరంగమును ఏం చేస్తున్నాడండి? అక్కడ చూస్తా ఉన్నాడు. అందుకే వాక్యంలో రాయబడింది, మనుషులు పై రూపమును చూస్తారు కానీ దేవుడు హృదయాంతరంగములను చూసేవాడు. ప్రజలందరూ అబ్బా రాజుగా ఉన్నాడే, అధికారిగా ఉన్నాడే, హోదాను కలిగి ఉన్నాడే అని చూస్తా ఉంటే దేవుడు మాత్రం తన హృదయంలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి స్థితిని ఆయన గమనించి ఆయనలో ఏ లక్షణం ఉందో ప్రజలతో చెప్తున్నాడు. మీరు వెళ్ళి ఆ నక్కతో ఇలాగూ చెప్పండి అని చెప్తా ఉన్నాడు. ఏదో వీళ్ళారా, మరి ఈరోజు ప్రజల దగ్గర మనం చాలా బాగుంటాం, పేరు కలిగిన వారిగా ఉంటాం. ఫలానా వ్యక్తి అంటే చాలా గొప్పవాడండి, ఫలానా వ్యక్తి అంటే చాలా మంచి వ్యక్తి అండి, ఫలానా వ్యక్తి అంటే చాలా సహాయం చేయగలిగిన వాడండి, ఫలానా వ్యక్తి ఈ రీతిగా ఉన్నాడండి అని ప్రజలందరూ నీ గురించి అంటా ఉన్నారు. కానీ దేవుడు నీ గురించి ఏం చెప్తున్నాడు? ప్రజలందరిలో నువ్వు బాగానే ఉన్నావు, మంచిదే. చూసేవారి దగ్గర నువ్వు చాలా సంతోషంగా బాగున్నట్టుగా కనబడుతున్నావు, మంచిదే. ప్రజలందరూ నిన్ను చూసినప్పుడు వా ఎంత గ్రేట్ అండి, ఎంత గొప్పవాడండి, ఎంత మంచివాడండి అని చెప్తున్నారు, మంచిదే. కానీ అసలు దేవుని దగ్గర నువ్వు ఎలా ఉన్నావు? దేవుని దగ్గర నీ బ్రతుకు ఎలా ఉంది? హేరోదు ప్రజల దగ్గర ఒక రాజుగా ఉన్నాడు, కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి హేరోదు ఒక నక్కగా మార్చబడ్డాడు. మరి నువ్వు ఎలా ఉన్నావండి ఈరోజు? ప్రజల దృష్టిలో బాగానే ఉన్నా దేవుని దగ్గర నువ్వు ఎలా ఉన్నావు అనేది చాలా 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 ప్రాముఖ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో చాలా మందిని గురించి దేవుడు సాక్ష్యం చెబుతూనే వచ్చాడు. యోబును గురించి మాట్లాడినప్పుడు ఆయన అంటున్నాడు, భూమి మీద నా దాసుడైన యోబు నీకు తెలుసా?
ఎవరితో అడుగుతున్నాడు? సాతానుతో అడుగుతున్నాడు దేవుడు. యోబు గురించి నీకు తెలుసా? ఆయన యథార్థపరుడు, నీతిమంతుడు. చెడుతనమును ఏం చేసినాడండి? ఆయన విసర్జించినటువంటి వాడు యోబు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుడే యోబును గూర్చి సాక్ష్యం చెప్తున్నాడు. చెడుతనమును విసర్జించిన వాడు యోబు. దేవుని దృష్టిలో యోబు ఒక చెడుతనమును విసర్జించిన వాడుగా ఉన్నాడు. అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అబ్రహాము ఒక అన్య జనాంగంలో నుండి వచ్చినటువంటి వ్యక్తే. కానీ దేవుడు ఎప్పుడైతే అబ్రహామును పిలిచాడో, అబ్రహాము దేవుని మాటను విన్నాడు, దేవుని మాటను నమ్మాడు, దేవుణ్ణి విశ్వసించాడు. దేవుడు చెప్పిన మాట ప్రకారంగా అబ్రహాం బయలుదేరుతూ వస్తున్నాడు. అయితే అబ్రహామును గురించి దేవుడు ఏమంటున్నాడంటే, నా స్నేహితుడైనటువంటి అబ్రహాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఫ్రెండ్ ఎవరట? దేవుడు ఏమంటున్నాడు? అబ్రహామును నా స్నేహితుడు. ఎవరండి ఆయన? నా స్నేహితుడు. ఒక స్నేహితుడిగా అబ్రహాము దేవునికి మార్చబడ్డాడు. స్నేహితులకు మనం ఏదైనా చెబుతాం. స్నేహితులతో మనం చాలా ఫ్రీగా మాట్లాడగలుగుతాం. ఎలాంటి కండిషన్స్ ఉండవు స్నేహితులతో మాట్లాడేటప్పుడు. మరి అబ్రహాము ఇప్పుడు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాడు? నా స్నేహితుడు అండి. అబ్రహాము ఎవరయ్యా అంటే, అతడు నా స్నేహితుడు. ఎంత గొప్ప విషయం. మోషేను గురించి మనం గమనించినప్పుడు మోషేను గురించి మాట్లాడుతున్నాడు. ఇతడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైనటువంటి వాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏంటట? మోషే ఎవరండి? నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. ఇజ్రాయేలు ప్రజలను నడిపించమని చెప్పినప్పుడు ఆ ప్రకారంగా మోషే నడుస్తూ వస్తున్నాడు. కానీ మోషేను గురించి చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, ఇతడు నా ఇల్లంతటిలో కూడా నమ్మకమైనటువంటి వ్యక్తి. ఏ రోజు నక్కగా ఉన్నాడు దేవుని దృష్టిలో, అబ్రహాము స్నేహితుడిగా ఉన్నాడు దేవుని దృష్టిలో, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకంగా ఉన్నాడు దేవుని దృష్టిలో. అదే దావీదును గురించి దేవుడు అంటున్నాడు, నా హృదయానుసారుడు. దేవునికి స్తోత్రం. ఎవరటండి? దావీదు నా హృదయానుసారుడు. అంటే నా హృదయాన్ని ఎరిగినటువంటి వాడు, నా హృదయాన్ని ఆనుకున్నటువంటి వాడు. ఒక గొర్రెల కాపరిగా ఉన్నటువంటి దావీదును దేవుడు ఏం చేశాడు? రాజుగా అభిషేకించాడు, ఆశీర్వదించాడు, ఒక ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాడు. అలా నిలబెట్టాడు కదా, ఇక నాకేంటి కొదవ అనుకోలేదు దావీదు. నేను రాజుగా అయిపోయాను కదా, దేవునితో నాకేంటి అనలే. ఎప్పుడు చూసినా దావీదు దేవుణ్ణి స్తుతిస్తూనే ఉన్నాడు. నా కొండ, నా కోట, నా దాగు చోటు, నాకు కావలసిన వాడు, నా చాలిన దేవుడు అని దేవుని గురించి ఎప్పుడు దావీదు స్తుతిస్తూనే వచ్చాడు. నా ప్రాణమా యెహోవాను స్తుతించు, ఆయన చేసిన మేలలో దేనిని కూడా నువ్వు మర్చిపోవడానికి వీలు లేదు. దావీదు ఎంతగా దేవుని స్తుతించాడో దాన్ని బట్టి. అందుకే దేవుడు దావీదును గురించి అతడు నా హృదయానుసారుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నా హృదయానుసారుడు. దావీదు ఎవరండి? నా హృదయానుసారుడు. నోవాను గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ తరం వారందరూ కూడా చెడిపోయినారు, పాపంలో పడిపోయినారు. కానీ ఈ తరం వారందరిలో నీవే నాకు నీతిమంతుడవుగా, నిందారహితుడవుగా కనబడుతున్నావు అన్నాడు నోవాను గురించి దేవుడు. మరి ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఏ రీతిగా ప్రభు దృష్టిలో ఉంటున్నావు? ఏ రోజును చూసి ప్రజలందరూ రాజు అనుకుంటే దేవుడు అంటున్నాడు నక్క. ఏ రోజు దేవుని దృష్టిలో ఏమయ్యాడండి? నక్క. ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, గమనించాలి. నువ్వు ఏ రీతిగా ఉంటున్నావు? ప్రజల దగ్గర ఒక రీతిగా, దేవుని దగ్గర ఒక రీతిగా నువ్వు బ్రతుకుతున్నావా? యేసు ప్రభువారు పరిచర్య చేస్తున్నప్పుడు ఏ రోజు ఒక నక్కగా ఉన్నాడు దేవుని దృష్టిలో. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు. దావీదు దేవుని హృదయానుసారుడుగా ఉన్నాడు. అబ్రహాము దేవుని స్నేహితుడుగా ఉన్నాడు. నోవాహు నిందారహితుడుగా ఉంటున్నాడు. మరి నీ గురించి దేవుడు ఏం చెప్తున్నాడు ఈరోజు? నీ గురించి దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఈరోజు? నిన్ను గురించి దేవుడు ఫలానా వ్యక్తి నా స్నేహితుడు అని అనగలుగుతున్నాడా? ఫలానా వ్యక్తి, ఫలానా ఆమె నాకు బహుప్రియురాలని అనగలుగుతున్నాడా? లేదా ఫలానా వారు నా దృష్టిలో ఈ రీతిగా ఉన్నారని అనగలుగుతున్నారా? ఒకసారి ఆలోచన చేద్దామా మనం, ప్రియ దేవుని బిడ్డలారా. ఏ రోజును ప్రజలందరూ కూడా రాజుగా అనుకుంటే దేవుడు ఒక నక్కగా ఉన్నాడు ఆయన దృష్టిలో.
ఏ రోజు దేవుని దృష్టిలో నక్కగా ఉన్నాడు. దావీదు దేవుని దృష్టిలో హృదయానుసారుడుగా ఉన్నాడు. అబ్రహాము దేవుని దృష్టిలో నా స్నేహితుడుగా ఉన్నాడు. నోవాహు దేవుని దృష్టిలో నిందారహితుడుగా ఉంటున్నాడు. దానియేలు దేవుని దృష్టిలో బహుప్రియుడిగా ఉంటున్నాడు. మరి ఈరోజు నీవు దేవుని దృష్టిలో ఎలా బ్రతుకుతున్నావు? దేవుని దృష్టిలో నీ స్థితి ఏంటి? దేవుని దృష్టిలో నువ్వు ఎలా జీవిస్తున్నావు? దేవునికి స్తోత్రం. ప్రజల దృష్టిలో ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ దేవుని దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావు అన్నటువంటిది చాలా ప్రాముఖ్యం. దేవుని దృష్టిలో మనం ఒక ఆశీర్వాదకరముగా ఉండి నడిపించబడదుము గాక. ఆమేన్. అందరం చెప్పుదాం.